మనకేదన్నా కావాలని మనసులో అనుకున్నప్పుడు అది మన ముందుకొస్తే ఎంత ఆనందంగా ఉంటదో చెప్పండి. హలో అండి. అందరికీ నమస్తే. ఇది మీకు గుర్తుందా? ఊకబంతండి. నేనైతే చూసి చాన్నాళ్ళయిందండి. ఎప్పుడో పెళ్లి కాకముందు చూశాననుకుంటా ఊకబంతిని. నేను చూడలేదు. అసలు లాస్ట్ టైం నేను నారు కొన్నప్పుడు కూడా అతన్నడిగాను. ఊకబంతి అని ఉండేది కదా! ఆ నారు ఇప్పుడు రావట్లేదా అని. లేదమ్మా అన్నాడు. లాస్ట్ టైం నేను బందరెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అడిగాను. బంతి నారు ఊకబంతులుంటాయి కదా! ఉన్నాయా అని. లేవన్నారు. ఇది చూసారా? అనుకున్న అతిథి ఎదురుగా వచ్చినట్టుగా అసలు ప్రకృతి నన్ను ఇది నా దగ్గరికి రావాలని అలా రాసి పెట్టుందనమాట. ఇది ఫస్ట్ కొన్న నారులేదండి. అబ్బా! నాకెంత హ్యాపీగా ఉందంటే అసలు ఎదురు చూసేది ఎదురుగా వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపడతారా అన్నట్టుగా. అసలు చూడండి, ఆ కలర్ చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందో కదా! నాకైతే మామూలు బంతి పువ్వు కన్నా ఊక బంతులు అంటే చాలా ఇష్టం అండి నిజంగా. మనం ఇష్టపడేది మనకి ఇలా సర్ప్రైజ్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. అయ్యి బాబోయ్! ఇదేం సర్ప్రైజ్, నాకైతే మామూలు సంతోషంగా లేదండి. మీలో ఎంతమందికి ఇష్టం ఊకబంతి? ఆ కలర్ కూడా మంచి కలర్ వచ్చిందండి. ఇందులో రెడ్ కూడా అదే ఆరెంజ్ కలర్ కూడా ఉంటుంది ఇంకోటి. చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందో అసలు. ఆ రేకులు చూడండి. అబ్బబ్బబ్బా! చెట్టు నిండా మొగ్గుందండి.